హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టావ్ స్మైలీ వరల్డ్. ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారో చెప్పండి. చాలా రోజులు అవుతుంది, వీడియోలో గ్యాప్ వచ్చింది. ఇది మా బాబు బర్త్డే అన్నమాట. నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నా, చాలా రోజులు అవుతుంది. ఇట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. డెకరేషన్ ఎట్లా చేసినా చూడండి. మేము ఇంకా తెలుసు కదా మీకు, కంట్రోల్మెంట్ ఏరియాలో ఉంటాం కదా, ఓన్లీ అక్కడ ఉన్న ఫ్రెండ్స్నే పిలుచుకుంటాం. మా పాప బర్త్డేలో కూడా చూసినట్టున్నారు. అదే ఇక్కడ కూడా అందరూ వచ్చారు, చాలామంది పిల్లలు, వాడి ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా ఆడుకుంటున్నారు. డెకరేషన్ ఎట్లా చేసినామో చూడండి. పాప బర్త్డే కంటే ఇంకా బాబుకి టైంకి అసలు అనుకోకుండా చేసినందుకు తొందరగా అయిపోయింది, మంచిగా అయింది అన్నమాట. డెకరేషను అనుకోని పనులే మంచిగా అవుతాయి, అనుకున్నవి తొందరగా కావని అంటారు కదా. ఎంత ఎక్కువ ప్లాన్ చేసుకుంటే అంత తక్కువ అవుతుంది. ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తామో అంత మంచిగా అవుతుంది. నేనైతే ప్రతి విషయంలో ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇట్లా కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. ఓన్లీ స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట, ఫుడ్ కాదు కానీ స్నాక్స్ ఐటమ్స్ అవి ఇచ్చేసినాం అనమాట. చూడండి, వింటర్ టైమే, కొంచెం చలి ఉంటుంది. మార్చ్ టైంలో, మార్చ్ 23 అక్కడ పంజాబ్లోనైతే చలి ఉంటుంది. మన సైడ్ ఇప్పుడు తెలుగు సైడ్ అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కానీ అక్కడ చలి ఉన్నది అప్పుడు. చూడండి, ఇట్లా తెలుగు వాళ్ళు అందరం కూర్చున్నాము. అందరికీ సర్వ్ చేయడం అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసినాం మేము. ఇంకా కూర్చొని పిల్లలకి తినిపిస్తాం, మేము తినేసినాం. అందరు తెలుగు వాళ్ళే. ఇక్కడ అందరిని పంపించినాక నాని స్టార్ట్ చేసిన అనమాట. మా బాబు ఫస్ట్ గిఫ్ట్స్ ఓపెన్ చేయాల్సిందే అన్నాడు. గిఫ్ట్స్ ఆల్మోస్ట్ 11 అయింది అప్పటికే. అయినా కూడా ఓపిక తెచ్చుకొని కూర్చున్నా. ఇంకా గిఫ్ట్స్ అన్నీ ముందేసుకొని కూర్చుంటే నేను వీడియో స్టార్ట్ చేసిన, వాడేమో తీద్దాం మమ్మీ అంటున్నాడు. ఇంకా స్టార్ట్ చేసి ఇద్దరం కలిసి తీసేసినాం అనమాట. చూడండి, చాలా ఈసారి ఇంకెక్కువ మంది వచ్చినారు. ఎందుకంటే పాప బర్త్డే కంటే ఎక్కువ మంది ఈసారి కొలీగ్స్ కూడా యాడ్ అయిపోయినారు మా హస్బెండ్ వాళ్ళ. దానివల్ల చాలా గిఫ్ట్స్ అయిపోయినాయి. అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసేసరికి చాలా లేట్ అయింది. 12 తర్వాత అన్నీ సెట్ చేసి పడుకోవాల్సి వచ్చింది అనమాట. చూడండి వాడి ఎక్సైట్మెంట్ ఎట్లుందో. పిల్లలకి అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, నా బర్త్డేది, నా గిఫ్ట్స్ అని. వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అంటే. వాడికి చాలా ఇష్టం.
ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.